మన ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం మహాభారతం నుండి అశ్వత్థాముడి కథను తెలుసుకుందాం. అశ్వత్థాముడు గురు ద్రోణాచార్యుడు మరియు కృపి కుమారుడు. అతడు శివుడి అవతారమైన రహస్య శక్తులతో జన్మించాడు. అతని మస్తకంపై ఉన్న మణి వల్ల అతడు ఎవరికీ ఎదురులేని యోధుడు అయ్యాడు. ఈ మణి అతనికి ఆకలి, దాహం మరియు అలసట రాకుండా రక్షణ కల్పించింది. అశ్వత్థాముడు కౌరవులు మరియు పాండవులతో కలిసి ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొందాడు. అతడు దుర్యోధనుడికి మంచి మిత్రుడు. ఇతను కౌరవులతో కలిసి మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. కర్ణుడు దుర్యోధనుడికి అత్యంత సన్నిహితుడు మరియు ప్రధాన సేనాని. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు మరియు కర్ణుడు ఇద్దరూ కౌరవుల పక్షంలో యుద్ధం చేశారు. అశ్వత్థాముడు బ్రహ్మశిర అస్త్రాన్ని ఉపయోగించిన చివరి యోధుడు. అతను ఈ అస్త్రాన్ని ఉపయోగించి పాండవులను చంపడానికి ప్రయత్నించాడు. ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత అశ్వత్థాముడు ఆగ్రహంతో తూలిపోయాడు. తండ్రి మరణం అతనికి తీవ్ర దుఃఖం కలిగించింది. దుర్యోధనుడి ప్రోత్సాహంతో అతను పాండవుల శిబిరంపై రాత్రి దాడి చేసి పాంచాల పుత్రులను చంపాడు. వారిని పాండవులుగా భావించి హత్య చేశాడు. అశ్వత్థాముడు పాండవులు మరియు ద్రౌపది సమక్షంలో కృష్ణుని ముందు తీసుకురాగానే కృష్ణుడు అతని దారుణమైన చర్యకు శాపం ఇచ్చాడు. 3000 సంవత్సరాలు భూమిపై నడిచి బాధతో జీవించమని శాపం ఇచ్చారు. ఈ శాపం వల్ల అశ్వత్థాముడు శాశ్వతంగా భూమిపై సంచరించాల్సి వచ్చింది. అశ్వత్థాముడు శాశ్వతంగా భూమిపై సంచరిస్తూ అతని జీవితం బాధలు మరియు విముక్తి కోసం శోధించడం. అతని కథ క్షమాపణ మరియు మానవతా విలువలను గుర్తుచేస్తుంది. అశ్వత్థాముడు తన గతాన్ని అనుసరిస్తూ తన తప్పులను గుర్తించి విముక్తి కోసం ఎదురుచూస్తూ జీవితం గడుపుతున్నాడు. కల్కి సినిమాలో అశ్వత్థాముడి పాత్ర అతని పురాణ కథకు కొత్త కోణం జతచేస్తుంది. ధైర్యం, ప్రతీకారం మరియు విముక్తి అనేవి సార్వకాలిక మరియు సార్వత్రికమైన విషయాలని గుర్తుచేస్తుంది. మీరు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.